ఏఐట్రిపుల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అసమాన ప్రతిభను కనబరిచారని విద్యా సంస్థల డైరెక్టర్ బిఎస్ రావు తెలిపారు. ఈ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ప్రథమ ర్యాంకుతో పాటు 10లోపు 5 ర్యాంకులు, 100లోపు 40 ర్యాంకులు తమ విద్యార్థులే కైవసం చేసుకున్నారని ఆయన వివరించారు. శ్రీ చైతన్య కళాశాల ఇంద్రా టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ బిఎస్ రావు మాట్లాడుతూ ఏఐట్రిపుల్ఈ ఫలితాల్లో తమ ఢిల్లీ బ్రాంచ్ విద్యార్థి సందీప్ ఓపెన్ కేటగిరీలో ప్రథమ ర్యాంకు సాధించాడని తెలిపారు. 10లోపు 5 ర్యాంకులను సాధించారని, 100లోపు 40 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించారని ఆయన వివరించారు. ఐఐటి ఫలితాల్లో 1590 మంది విద్యార్థులు శ్రీ చైతన్య నుంచి పంపగలిగినందుకు గర్వకారణంగా ఉందన్నారు. శ్రీ చైతన్య విద్యార్థులు అన్ని పరీక్షల్లో ఆల్రౌండ్ ప్రతిభ కనపరుస్తున్నారని ఆయన వివరించారు. రాబోయే ఎంసెట్లో సైతం 10లోపు అత్యధిక ర్యాంకులు తమవేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని కేటగిరీల్లోనూ కలిపి 1590 సీట్ గెటింగ్ ర్యాంక్స్ రావటం అనేది చాలా ఆనందంగా ఉంది. ఏఐట్రిపుల్ఈ రిజల్ట్లో శ్రీ చైతన్యకి ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఫస్ట్ ర్యాంక్ రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. పి సందీప్ అనే అతనికి ఫస్ట్ ర్యాంక్ రావటం హిస్టరీలోనే ఏపీకి ఇంతవరకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఇవాళ ఏఐట్రిపుల్ఈలో ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది నేషనల్ లెవెల్లో చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా వాళ్ళు అనౌన్స్ చేసిన ఏఐట్రిపుల్ఈ బీటెక్ బీఆర్క్ విభాగాల్లో 10లోపే 6 ర్యాంకులు రావడం అనేది ఫస్ట్ ర్యాంక్, 5th ర్యాంక్, 7th, 8th, 9th, 10th ఈ విధంగా ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్స్ రావడం అనేది మరి ఇంకో ఇన్స్టిట్యూషన్కి సాధ్యపడే విషయం కాదనుకుంటున్నాను. నేడు ప్రకటించిన ఏఐట్రిపుల్లో నారాయణ విద్యార్థి నేషనల్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారని వైస్ చైర్మన్ రామకృష్ణ పేర్కొన్నారు. నారాయణ విజయాలకు సంస్థ అవలంబిస్తున్న విద్యా విధానమే కారణమని ఆయన తెలిపారు. ఈ విజయానికి కారణమైన అధ్యాపకుల్ని, సాధించిన విద్యార్థుల్ని రామకృష్ణ అభినందించారు. మొగల్రాజుపురం నారాయణ ప్రాంగణంలో విద్యా సంస్థల వైస్ చైర్మన్ రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో బీఆర్క్ విభాగంలో నారాయణ విద్యార్థి మొదటి స్థానం సాధించడం గర్వంగా ఉందన్నారు. బీటెక్లో 2వ ర్యాంకును కూడా తమ విద్యార్థి కైవసం చేసుకున్నాడని తెలిపారు. బీటెక్లో 100లోపు 11 ర్యాంకులు, బీఆర్క్లో 100లోపు 28 ర్యాంకులు నారాయణకే దక్కాయన్నారు. దీనికి నారాయణ విద్యా సంస్థలు అవలంబిస్తున్న విద్యా విధానమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ ఇబ్రహీం, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అన్నిటికంటే గర్వించదగ్గది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. బీఆర్క్ టెక్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. బీఆర్క్ టెక్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 100లోపు 11 ర్యాంకులు వచ్చాయండి. మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి ఆ విద్యార్థి మన దగ్గర ఐనంపూడి చైతన్య కుర్రాడు పేరు. ఐఐటి, ఏఐట్రిపుల్ఈ, బిట్సాట్ అనేటటువంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులో కోచింగ్ తీసుకున్నాడండి. 2 years మన క్యాంపస్లో చదివి, మన క్యాంపస్లో లెక్చరర్స్ కోచింగ్ ట్రైనింగ్ పొంది క్యాంపస్లో వచ్చిన ర్యాంక్ అండి అది. అంటే ఆల్ ఇండియా బీఆర్క్ టెక్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 100లో 11 వచ్చాయి మనకి. ఈరోజు లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవడం చాలా మంచిది. మన శరీరంలో పెరుగుతున్న రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గించే కారణంగా మనం ఇష్టపడే ఆహారం, అందున పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరంలో మంచి చక్కెరలు, చెడు చక్కెరలు, మంచి కొవ్వు, చెడు కొవ్వు ఉన్నాయి. మంచి ఆహారం తీసుకోవడం వల్ల మీ ధమనులకు ఆటంకం ఏర్పడకుండా నేరుగా చిన్నపేగు వంటి అవయవాల్లోకి రక్త ప్రవాహం గ్రహించబడుతుంది. ఇంట్లో ప్రతిరోజు తయారు చేసిన నారింజ రసం తీసుకోవడం వల్ల శరీరంలో ఇది ఒక పోషక ఉత్తమ మూలం. చేపలు తీసుకోవడం వల్ల శరీరంలో పెరుగుతున్న కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. ముఖ్యంగా సముద్ర చేపలు తినడం ఒక గొప్ప మార్గం. ఈ ఆరోగ్య చిట్కాలను అనుసరించి మీరు తినే ఆహారంలో కొద్ది జాగ్రత్తలను వహిస్తే మీ గుండె ఎప్పుడూ లబ్ డబ్ అంటూ హాయిగా ఎల్లవేళలా కొట్టుకుంటూ ఆరోగ్యంగా ఉంటారన్నమాట.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగనగర్లో యువకుడు అనుమానాస్పద మృతి, లాకప్ డెత్ అని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు, అవాస్తవమని స్పష్టం చేసిన పోలీసులు. అంతర్జిల్లా నేరస్తుల ముఠా అరెస్ట్, 8,50,000 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ముగిసిన శతక పద్య శిక్షణా తరగతులు, పిల్లల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడమే లక్ష్యమన్న ఈవో రఘునాథ్. నగరంలో ఘనంగా బాలయ్య బర్త్డే వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.